హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్నటి వరకు పార్టీలోని ప్రాథమిక విధుల వరకే చూసాము. మనం ఇప్పుడు పార్ట్స్ గురించి తెలియజేసుకుంటున్నాం, పార్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి రాష్ట్రాల యూనియన్ గురించి, నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి ఏం చెప్తుంది, సెకండ్ పార్ట్ పౌరసత్వం గురించి తెలియజేస్తుంది, మూడో పార్ట్ వచ్చేసి మనకి ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది, నాలుగో పార్ట్ వచ్చేసరికి మనకి ఆదేశిక సూత్రాలు, నాలుగో పార్ట్లోనే వచ్చి మనకి ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. మనము పౌరసత్వంనేమో బ్రిటిష్ యూనియన్ నుంచి తీసుకుంటే, మనము అదేవిధంగా ప్రాథమిక హక్కుల్ని అమెరికా నుంచి తీసుకున్నాము, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు వచ్చేసి మనము ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము, ఇంకా మనము ప్రాథమిక విధులు రష్యా నుండి తీసుకున్నాము. ప్రాథమిక విధులు మనకు భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న సమయంలో ప్రాథమిక విధులు అనేవి మన రాజ్యాంగంలో లేవు. ఆ తర్వాత ఇందిరాగాంధీ టైం పీరియడ్లో మనము స్వరణ్ సింగ్ కమిటీ మేరకి, అతని సూచన మేరకి మనము ప్రాథమిక విధులని రష్యా నుండి తీసుకురావడం జరిగింది. 2002లో మనము 86వ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని తీసుకోవడం జరిగిందనమాట. ప్రాథమిక విధి, ఇప్పుడు ప్రాథమిక విధులు ఎన్ని? 11. ముందు ఎన్ని ఉండేవి? 10 ఉండేవి. మనకి తర్వాత 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. ఈ ప్రజెంట్ మనకు వచ్చేసి ప్రాథమిక విధులు 11గా ఉన్నాయి. ఎక్కడి నుండి తీసుకున్నాము ప్రాథమిక విధులు అంటే మనము రష్యా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ కంటిన్యూ లెసన్ చూద్దాము. మనము 5th వచ్చేసరికి మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. 6th వచ్చేసరికి మనకి న్యాయశాఖ గురించి తెలియజేస్తుంది. ఈ 6th 5th వచ్చి మనము తర్వాత పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము 7th పార్ట్ గురించి చెప్తున్నాను. 7th పార్ట్ అంటే బి రాష్ట్రాల గురించి తెలుపుతుంది. 7th పార్ట్ దేని గురించి తెలియజేస్తుంది? బి రాష్ట్రాల గురించి తెలియజేయడం జరుగుతుంది. దీని ఆర్టికల్ వచ్చేసి 238. దీని ఆర్టికల్ ఎంత? 238గా చెప్పుకోవచ్చు మనము. అయితే మనము బి రాష్ట్రాలని వేటిని అంటాము? హైదరాబాద్, జమ్మూ అండ్ కాశ్మీర్, మధ్య భారత్, మైసూర్, పంజాబ్, ఈస్ట్ పటియాలా, రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్, ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఇవన్నీ మనము బి రాష్ట్రాల క్రిందికి రావడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ ఇవన్నీ మనకి బి రాష్ట్రాల కిందికి రావడం జరుగుతుంది. ఎందుకు అనంటే అప్పుడు ఈ రాష్ట్రాలు అనేవి రాజుల పరిపాలనలో ఉండేవి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవి మన భారతదేశంలో విలీనం అవ్వడం జరిగిందనమాట. అయితే ఈ రాష్ట్రాలన్నింటినీ మనం బి రాష్ట్రాలుగా తెలపడం జరిగింది. అయితే ఏడవ భాగాన్ని 7వ సవరణ 1956 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఈ 7వ భాగం కంప్లీట్గా మనకు 7వ సవరణ 1956 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. మనకి ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం 7వ భాగాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది? 1956 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. 7వ భాగాన్ని గురించి తెలియజేసే ఆర్టికల్ 238వ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ మనకి 8వ పార్ట్ గురించి చెప్పుకుందాం. 8వ పార్ట్ ఏం చెప్తుంది? 8వ భాగం కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తుంది అనమాట. కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తుంది. ఈ 8వ భాగంలో ఎన్నో ఆర్టికల్ నుంచి ఎన్నో ఆర్టికల్ వరకు ఉన్నాయి? 239 నుంచి 242 వరకే ఆర్టికల్స్ ఉన్నాయి. మనము ఏ భాగానికి ఆ భాగంలో ఉన్న ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆర్టికల్స్ అనేవి ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇలా మనకు ఫస్ట్ భాగాలు రాసుకొని ఆ తర్వాత భాగంలో వచ్చి ఆర్టికల్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు పాలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, అస్సలు కష్టమే అనిపించదు. 239 ఈ 239 ఏం చెప్తుంది? కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. 239A వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాలకు మంత్రిమండలి ఏర్పాటు గురించి తెలియజేసింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క మంత్రిమండలి గురించి 239A తెలియజేయడం జరుగుతుంది. 239AA వచ్చేసి ఢిల్లీ ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేయడం జరుగుతుంది. 239AB వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాల రాష్ట్ర పాలన విధానాల గురించి, రాష్ట్ర పాలన గురించి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ 239AB కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్ర పాలన గురించి ఏ చట్ట సవరణ ద్వారా చేర్చారు అంటే 69వ రాజ్యాంగ సవరణ ద్వారా 1991లో
చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి ఈ కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్ర పాలన ఎప్పటి నుంచి అమల్లో వచ్చింది? 1992 ఫిబ్రవరిలో అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ 239 కేంద్రపాలిత ప్రాంతాలకి ఆర్డినెన్సీ జారీ. 239 ఏం చెప్తుంది? కేంద్రపాలిత ప్రాంతాలకి ఆర్డినెన్సీ జారీ గురించి చెప్తుంది. నెక్స్ట్ మనకి 240 వచ్చి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి ఆర్డినెన్సీ నిబంధనలు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 240 ప్రకారం కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి ఆర్డినెన్సీ నిబంధనలు జారీ విధానం ఎవరికి అర్హత ఉంటుంది? రాష్ట్రపతికి. 241 కేంద్రపాలిత ప్రాంతాలకి హైకోర్టు ఉండాలి అనేది కేంద్రపాలిత ప్రాంతాల హైకోర్టు గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ నోట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్సీ జారీ చేస్తారు. ఎప్పుడు ఆర్డినెన్సీ జారీ చేస్తారు? సమావేశాలు లేనప్పుడు మనకి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు అని ఉంటాయి కదా, అలా సమావేశాలు లేనప్పుడు మాత్రమే ఈ ఆర్డినెన్సీని జారీ చేయడం జరుగుతుందన్నమాట. అయితే పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి 123వ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఆర్డినెన్సీ జారీ చేస్తారు. అదే అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు గవర్నర్ 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్సీని జారీ చేయడం జరుగుతుంది. 123 ప్రకారం పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్సీని జారీ చేస్తే అది పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు గవర్నర్ రాష్ట్రంలో 213 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ని జారీ చేయడం జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ శాసనసభలకు గల యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ గవర్నర్ 239 బి ప్రకారం 239 మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, 239 బి ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్డినెన్సీ జారీ చేసే అవకాశం ఆర్డినెన్సీ జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది అనేది చెప్పుకున్నాం కదా, అట్లా అన్నమాట. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి ఆర్డినెన్సీ నిబంధనలు జారీ చేసే అధికారం మాత్రము రాష్ట్రపతికి ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది? 240 ఆర్టికల్ ప్రకారము కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి ఆర్డినెన్సీ జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటే 239 బి ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకి ఆర్డినెన్సీ జారీ చేసే అధికారం గవర్నర్కి ఉంటుంది. నెక్స్ట్ మనము 9th భాగం గురించి చూద్దాం. 9th పార్ట్ దేని గురించి చెప్తుంది? పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి తెలియజేయడం జరుగుతుంది. 9th పార్ట్ దేని గురించి తెలియజేస్తుంది? మనకు పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. అయితే పంచాయతీ రాజ్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 243 నుండి 243 తెలియజేస్తుంది. అందులో 243A నుంచి 243O వరకు తెలియచేయడం జరుగుతుంది. 243A నుండి మనకి 243O ఆర్టికల్ వరకు మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియచేయడం జరుగుతుంది. అయితే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 73వ ఆర్టికల్ ఏ భాగం కిందికి వస్తుంది? మనకి 73వ సవరణ దేన్ని సవరించింది? 9వ భాగాన్ని సవరించింది. ఆర్టికల్ 16 9వ పార్ట్ ఆర్టికల్ 16. అదేవిధంగా 11వ షెడ్యూల్లో ఇప్పుడు పార్ట్ వచ్చేసేమో 9వ పార్ట్, అదే షెడ్యూల్ వచ్చేసి మనకి 11వ షెడ్యూల్. ఇందులో సబ్సెక్షన్స్ ఎన్ని ఉంటాయి? 29. ఇందులో అధికరణలు మనకి 9వ భాగంలో అధికరణలు వచ్చేసి 9 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, 9 ఆర్టికల్స్. ఇప్పుడు ఏ నుంచి ఓ వరకు 9 ఉంటాయి కదా. ఈ 9వ భాగంలో మనకి 16 ఆర్టికల్స్ మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తే 11వ షెడ్యూల్లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని విషయాలు ఉంటాయి? 29 అంశాలు ఉండడం జరుగుతుంది. మనకి 11వ షెడ్యూల్లో 29 అంశాలు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఆర్టికల్స్ అయితే మనకి 16 అంశాలు పంచాయతీరాజ్ వ్యవస్థ
గురించి తెలియజేస్తే 9వ భాగంలో అదే 11వ షెడ్యూల్లో మనకి 29 అంశాలు ఉండడం జరిగింది. 23వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు చేశారు? 1992లో చేశారు. చట్టం చేసినది 1992. అది ఎప్పుడు అమలైంది? 1993 ఏప్రిల్ 24న అమలైంది. 1993 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చిందనమాట. ఏప్రిల్ 24ని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాము. పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వం అయితే ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వపరిచినది ఎప్పుడు అనంటే 2004 పివి నరసింహారావు. పంచాయతీరాజ్ శాఖ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పరిచింది? మంత్రిత్వం ఏర్పరిచింది అంటే 2004లో పివి నరసింహారావు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి 9A భాగం ఏం చెప్తుంది అంటే మున్సిపాలిటీ పురపాలక సంఘం గురించి తెలియజేస్తుంది. 9 భాగం వచ్చేసేమో మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తే, మనకి 9A వచ్చేసి మనకి మున్సిపాలిటీ పురపాలక సంఘం గురించి తెలియజేస్తుంది. ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 243P నుంచి 243ZG వరకు ఉన్నాయన్నమాట. మనకి ఇందులో 243P నుంచి మనకి 243ZG వరకు ఉండడం జరిగింది. అయితే మనకు ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 9A భాగం మున్సిపాలిటీ పురపాలక సంఘం గురించి తెలియజేస్తుంది అనుకున్నాం కదా. అదేవిధంగా ఇది ఏ సవరణ ప్రకారం చేర్చారు అంటే 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం చేర్చారు. ఈ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 9A పార్టులో ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి? 18 ఆర్టికల్స్ ఉన్నాయి. 18 ఆర్టికల్స్ ఉండడం జరిగిందనమాట 9Aలో. అదే ఇది మనము షెడ్యూల్ అయితే ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది మనకు అనంటే అక్కడ మాత్రం 11వ షెడ్యూల్ తెలియజేస్తే ఇక్కడ 12వ షెడ్యూల్ మనకి మున్సిపాలిటీ పురపాలక సంఘం గురించి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయి? 18 అంశాలు ఉన్నాయి. 18 ఆర్టికల్స్, 18 అంశాలు ఉండడం జరిగింది 2011. అయితే 74వ రాజ్యాంగ సవరణ 1992లోనే చేశారనమాట. అది 73వ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత మనకి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీ పురపాలక సంఘం కూడా ఉండాలని నిర్ణయం తీసుకొని అప్పుడు చట్టం చేయడం జరిగింది. అయితే చట్టం చేసిన సంవత్సరం 1992, అమల్లోకి వచ్చింది మాత్రం 1993 జూన్ 1న వచ్చింది. అది ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ వస్తే మనకి ఈ మున్సిపాలిటీ వచ్చేసి మనకి జూన్ 1న రావడం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పరిచింది ఎవరు? 1985లో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పరిచింది ఇప్పుడు అంటే 1985లో. మనకి 1984-85లో ఆ టైం పీరియడ్లోనే మనకి ఇందిరాగాంధీ హత్య జరుగుతుంది. ఇందిరాగాంధీ గారు మరణించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పదవ భాగం 9B సహకార సంఘాల గురించి తెలియజేస్తుంది. మనకి 9B ఏం తెలియజేస్తుంది? సహకార సంఘాల గురించి తెలియజేస్తుంది. అయితే 97వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి ఈ సహకార సంఘాలని చేర్చడం జరిగింది. ఆ 9B పార్ట్ వచ్చేసి 13 ఆర్టికల్ అంటే 243ZH నుంచి 243ZT వరకు తెలియజేయడం జరిగింది. మనకి 243ZH నుంచి 243ZT వరకు ఈ సహకార సంఘాల గురించి తెలియజేయడం జరిగింది. అయితే ఇది ఎన్ని ఆర్టికల్స్ తెలియజేస్తుంది? 13 ఆర్టికల్స్ దీని గురించి తెలియజేయడం జరుగుతుంది సహకార సంఘాల గురించి. 43B ఏ సహకార సంఘాల గురించి తెలియజేస్తుంది? 43B అనేది ఇప్పుడు మనకి ఈ 43B ఈ సహకార సంఘాల గురించి తెలియజేస్తుంది కదా. ఇది ఎక్కడ ఉంది? 43B వచ్చేసి మనకి ఆదేశిక సూత్రాల్లో వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ సహకార సంఘాల గురించి తెలియజేస్తుంది అనేది ఈ 97వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో చేర్చడం జరిగింది.
97వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు? 2011లో చేయడం జరిగిందనమాట. అయితే చట్టం చేసిన సంవత్సరం 2011 అయితే అమల్లోకి వచ్చింది మాత్రం 2012 ఫిబ్రవరి 15న. చట్టం చేసింది 2011, అదే అమల్లోకి వచ్చింది 2012 ఫిబ్రవరి 15. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంవత్సరం 2021. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంవత్సరం వచ్చేసి మనకి 2021. నోట్ 2012 అంతర్జాతీయ సహకార సంవత్సరం అంటారు. 2012ని మనము అంతర్జాతీయ సహకార సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. ప్రపంచ సహకార సంఘాల సంస్థల పితామహుడు వచ్చేసి ప్రపంచ సహకార సంఘాల పితామహుడు రాబర్ట్ ఓవెన్. మనము ప్రపంచ సహకార సంఘాల పితామహుడు అని ఎవరిని చెప్పుకుంటాం? రాబర్ట్ ఓవెన్ని చెప్పుకోవడం జరుగుతుంది. భారతీయ సహకార సంఘాల పితామహుడుగా మన భారతీయ సహకార సంఘాల పితామహుడుగా సర్ ఫెడరిక్ ఫ్రంట్. సర్ ఫ్రెడరిక్ ఫ్రంట్ అన్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు సహకార సంఘాల పితామహుడు వచ్చేసి మనకి వేమనర్సు రామదాసు పండిత్గా చెప్పుకుంటాము. సహకార వారోత్సవాలు నవంబర్ 14 to 20 వరకు జరుగుతాయి. సహకార సంఘాల వారోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? నవంబర్ 14 నుంచి 20 వరకు జరుగుతాయి. అయితే 10వ షెడ్యూల్ ఏరియాల గురించి, అంటే ప్రాంతాల గురించి, ఆదివాసి ప్రాంతాల గురించి 244 ఆర్టికల్ తెలియజేస్తుంది అనమాట. దేని గురించి? 10వ షెడ్యూల్ గురించి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి? 244 నెక్స్ట్ మనకు 11వ భాగం. ఈ 11వ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు 245 నుంచి 263 వరకు. 245 నుంచి 263 వరకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు. అయితే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి శాసన సంబంధాల గురించి 245 నుంచి 255 వరకు. సెకండ్ చాప్టర్ ఏమో పరిపాలన సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఫస్ట్ చాప్టర్ శాసన సంబంధాలు అయితే రెండవ చాప్టర్ వచ్చేసి మనకి పరిపాలన సంబంధాలు. ఈ శాసన సంబంధాలని తెలియజేసే ఆర్టికల్స్ 245 నుంచి 255, అంటే 10 ఆర్టికల్స్ అనమాట. పరిపాలన సంబంధాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 256 నుంచి 263. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చేసిన వేర్పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఇప్పుడు మనము చూద్దాం. కమిటీస్, ఏమేమి కమిటీస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన కమిటీలు ఏంటి? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై వేసిన కమిటీలు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఫ్రెండ్స్, అందుకే నేను సరిగ్గా చెప్పలేకపోయాను. వేసిన కమిటీలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. అయితే కమిటీస్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వంచి ఏర్పరిచిన కమిటీ. మనము ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వంచి ఏర్పరిచిన కమిటీ ఏంటి? పివి రాజ్మన్నార్ కమిటీ. మనకి ఫస్ట్ కమిటీ వచ్చేసి పివి రాజ్మన్నార్ కమిటీ. అది ఎప్పుడు వచ్చింది? 1969లో వచ్చింది. పివి రాజ్మన్నార్ కమిటీ ఎప్పుడు వచ్చింది? మనకి 1969లో రావడం జరిగింది. ఇది ఎక్కడ? తమిళనాడులో వచ్చిందనమాట. పివి రాజ్మన్నార్ కమిటీ 1969లో వచ్చింది మనకి తమిళనాడులో. మనకు 69 అనగానే మనకి అంతరిక్ష పరిశోధన సంస్థ ఏర్పాటు అవన్నీ గుర్తు రావాలి. తమిళనాడులో వచ్చింది. సిఫారసు అయితే ఎవరు సిఫారసు చేశారు? అఖిల భారత సర్వీసు. అయితే ఏమని సిఫారసు ఈ పివి రాజ్మన్నార్ కమిటీ ఏర్పాటు చేశారు కదా తమిళనాడులో. అయితే ఇది ఏం సిఫారసు చేసింది అంటే అఖిల భారత సర్వీసులని రద్దు చేయాలి అని సిఫారసు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం. నెక్స్ట్ ఏంటి? ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం. ఇది ఎప్పుడు వచ్చింది? 1973లో రావడం జరిగింది. ఇది పంజాబ్లోని అఖిల్ దళ్ పార్టీ
ఇది పంజాబ్లోని అఖిల్ దళ్ పార్టీ కోసం రావడం జరిగింది. అయితే గ్రామం పేరు మీద జరిగిన తీర్మానం, ఇది దేని మీద జరిగింది తీర్మానం అనేది, ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం అనేది దేని మీద జరిగిందంటే గ్రామం పేరు మీద జరిగిన తీర్మానం. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ మెమోరాండం పశ్చిమ బెంగాల్ యొక్క మెమోరాండం 1977లో వచ్చింది. రాజ్ ఆనంద్ ఉంటే మెమొరీ వెలిగింది. మనకి అంటే గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పరిచిన కమిటీలు ఏంటేంటి అంటే మనకి మూడుగా వచ్చాయి చూడండి. పివి రాజ్మన్నార్ కమిటీ, నెక్స్ట్ ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానము, పశ్చిమ బెంగాల్ మెమోరాండం. మనకి ఇది కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టుగా నేను ఇలా చూడండి ఫ్రెండ్స్. రాజ్ ఆనంద్గా ఉంటే మెమొరీ వెలిగింది. పరిపాలనా సంస్కరణ సంఘాలు 2. రాజ్ ఎవరు, రాజ్మన్నార్, పివి రాజ్మన్నార్. నెక్స్ట్ ఆనంద్ పశ్చిమ బెంగాల్ మెమోరాండం అయితే మనకి రాజ్ ఆనంద్ ఉంటే మెమొరీ అనగానే మనకి మెమోరాండం, పశ్చిమ బెంగాల్ యొక్క మెమోరాండం అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పరిపాలనా సంస్కరణ సంఘాలు 2. పరిపాలనా సంస్కరణ సంఘాలన్నీ 2 అనమాట. మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం వచ్చేసరికి మనకి 1966లో. నెక్స్ట్ ఈ మొదటి పరిపాలనా సంస్కరణ సంఘానికి అడ్మినిస్ట్రేటివ్ రిఫరెన్స్ కమిషన్ అంటే మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం వచ్చి ఈ చైర్మన్ వచ్చేసి మనకి మొరార్జీ దేశాయ్గా ఉన్నాడు. మొరార్జీ దేశాయ్ అనమాట 1966లో. సెకండ్ చైర్మన్ మనకి హనుమంతాపన్ అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ పరిపాలన సంస్కరణ సంఘం వచ్చేసరికి కేఏఆర్సి 2005లో ఏర్పడింది. చైర్మన్ వచ్చేసరికి వీరవున్ మెయిల్. మనకి ఇంతసేపు మనము 11th భాగం గురించి తెలుసుకున్నాము. మనం ఇప్పుడు 12th గురించి తెలుసుకుందాం. 12th పార్ట్ ఏం తెలియజేస్తుంది అని అంటే మనకి ఆర్థిక సంబంధాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంబంధాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏమున్నాయి, 264 నుంచి 300 వరకే తెలియజేయడం జరుగుతుంది. 264 నుంచి 300A. ది ఫస్ట్ ఆర్థిక సంబంధం వచ్చేసి మనకి 264 నుంచి 291 వరకు తెలియజేస్తే, సెకండ్ వచ్చేసరికి ఫస్ట్ ఏమో ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది, సెకండ్ అప్పుల గురించి తెలియజేస్తుంది, థర్డ్ది వచ్చేసరికి తగాదాల గురించి తెలియజేస్తుంది, ఫోర్త్ వచ్చేసరికి ఆస్తి హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది. మనకి 12వ భాగంలో ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ అంటే 264 నుంచి 300A వరకు తెలియజేస్తుంది. ఫస్ట్ ఏమో ఆర్థిక సంబంధాల గురించి ఏ ఆర్టికల్స్ 264 నుంచి 291 వరకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఏమో అప్పుల గురించి తెలియజేస్తుంది. అవి ఏ ఆర్టికల్స్ అంటే 292 నుంచి మనకి 293, అంటే 2 ఆర్టికల్స్ మనకి అప్పుల గురించి తెలియజేస్తుంది. 2 అప్పులు ఉన్నాయి, సెకండ్ 1 అట్లా అనమాట. నెక్స్ట్ థర్డ్ తగాదాల గురించి, థర్డ్ తగాదాలు అట్లా గుర్తుపెట్టుకోండి. అది ఏ ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయంటే 294 నుంచి 300 వరకే తెలియజేయడం జరుగుతుంది. మనకి ఫోర్త్ ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. 300A ఆర్టికల్ వచ్చేసి మనకి ఆస్తి హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమేం కమిటీస్ ఉన్నాయి మనకి కేంద్రంచే ఏర్పడిన కమిటీలు ఏంటి అంటే మనకి ఆర్ఎస్ సర్కారియా కమిషన్. ఆర్ఎస్ అంటే రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, 1983లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎస్ రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ 1983లో దేని గురించి తెలియజేస్తుంది, కేంద్రంచే ఏర్పడిన కమిటీలు అనమాట ఇవి. నెక్స్ట్ మదన్ మోహన్ పూంచి కమిషన్ వచ్చేసరికి మనకి 2007లో, ఆర్ఎస్ సర్కారియా వచ్చేసి 1983లో, మనకి మదన్ మోహన్ పూంచి కమిషన్ వచ్చేసరికి మనకి 2007లో ఏర్పడడం జరిగింది. మనం ఇంతవరకు మనకు ఏంటి 12వ భాగం వరకు తెలియజేసుకున్నాం. నెక్స్ట్ మనకి 13వ భాగం ఏం తెలియజేస్తుంది, అంతర్రాష్ట్ర వ్యాపారం గురించి తెలియజేస్తుంది. అంతే కదా. మనకి 9th పార్ట్లోనే మనకి 3 ఉన్నాయి, ఏబిసి. ఏ వచ్చేసరికి మనకి పంచాయతీరాజ్ గురించి, బి వచ్చేసరికి మనకి మున్సిపాలిటీ గురించి, సి వచ్చేసరికి మనకి
సహకార సంఘాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, 7వ పార్ట్ ఏమో మనకు బి రాష్ట్రాల గురించి తెలియజేస్తే, 8వ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటి కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేయడం జరిగింది. 9వ పార్ట్ మనకి పంచాయతీ సంస్థల గురించి, మనకి 10వ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటి 10వ పార్ట్ షెడ్యూల్స్ ఏరియా ప్రాంతాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆదివాసీ ప్రాంతాలు 10వ భాగం వచ్చేసరికి మనకి ఆదివాసీ ప్రాంతాల గురించి తెలియజేస్తే, 11 వచ్చేసరికి మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, 12 వచ్చేసరికి మనకి ఆర్థిక సంబంధాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇట్లా లైన్ వైజ్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మనకి మనం అనుకుంటా ఉంటే అదే అట్లే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ మనకి 13వ పార్ట్ ఏం తెలియజేస్తుంది అంటే అంతర్రాష్ట్ర వ్యాపారాల గురించి తెలియజేయడం జరుగుతుంది. మనకి 13వ పార్ట్ ఏం తెలియజేస్తుంది, అంతర్రాష్ట్ర వ్యాపార సంబంధాల గురించి, అంతర్రాష్ట్ర వ్యాపారం గురించి తెలియజేస్తుంది. దీని గురించి తెలియజేసే ఆర్టికల్ 301 నుంచి 307 వరకు తెలియజేయడం జరుగుతుంది. అంతర్రాష్ట్ర సంబంధాల గురించి, అంతర్రాష్ట్ర వ్యాపారం గురించి తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి 301 నుంచి 307 వరకు. ఈ భావనను ఎక్కడి నుంచి తీసుకున్నాము మనము? ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. మనము దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకున్నాము. నెక్స్ట్ మనకు 14వది వచ్చేసరికి కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది వచ్చేసరికి మనకి 11వ పార్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి. ఇది కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి. ఈ కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి మనకి 14వ పార్ట్ తెలియజేయడం జరుగుతుంది. మనకి ఈ ఆర్టికల్స్ వచ్చేసరికి మనకి 308 నుంచి 323 వరకు, 308 నుంచి 323 వరకు. ఫస్ట్ చాప్టర్ ఏం చెప్తుంది అని అంటే మనకి అఖిల భారత సర్వీసెస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే అఖిల భారత సర్వీసెస్లో ఏమొస్తాయి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఈ అఖిల భారత సర్వీసెస్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 308 నుంచి 314 వరకు తెలియజేయడం జరుగుతుంది. 308 నుంచి 314 వరకు అఖిల భారత సర్వీసెస్ గురించి తెలియజేస్తున్నాయి. అయితే కొత్తగా అఖిల భారత సర్వీసెస్ ఏర్పాటు చేయాలంటే మనము ఈ ఆర్టికల్స్ని చూడాలి. కొత్తగా అఖిల భారత సర్వీసెస్ ఏర్పాటు చేయాలి అంటే ఏం చేయాలంటే, మొదటగా రాజ్యసభలో 2/3 వంతు ప్రత్యేక మెజార్టీ తీర్మానాన్ని ఆమోదించాలి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? రాజ్యసభలో 2/3 వంతు ప్రత్యేక, ఈ 2/3 వంతుని ప్రత్యేక మెజార్టీ అంటారు. 1/2 అని అంటే మనకి 1/2 అంటే సాధారణ మెజార్టీ, 2/3 వంతు అని అంటే మనకి ప్రత్యేక మెజార్టీ కిందికి వస్తుంది. ప్రత్యేక మెజార్టీ ద్వారానే ఈ తీర్మానాన్ని ఆమోదించాలి. మొదటిగా రాజ్యసభ 2/3 మెజార్టీతో ఆమోదించాలి. నెక్స్ట్ 3/2 ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి తెలుపును. 312 సారీ ఫ్రెండ్స్, ఆర్టికల్ ఇది. ఆర్టికల్ వచ్చేసి మనకి 312 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి తెలియజేస్తుంది. ఇది తెలుపును. ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే అంటారు. ఏప్రిల్ 21 ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 21ని మనము సివిల్ సర్వీసెస్ డే అని అంటాం. అది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? 2006 నుండి జరుపుకోవడం జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ డే వచ్చేసరికి మనకి ఏప్రిల్ 21. ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం? 2006 నుండి జరుపుకోవడం జరుగుతుంది. రెండవ చాప్టర్ మనకి మొదటి చాప్టర్లో అఖిల భారత సర్వీసెస్ గురించి తెలియజేస్తే, రెండవ చాప్టర్లో మనకి యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అయితే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ మనకి స్టేట్ పబ్లిక్ సర్వీసెస్, యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ ఈ రెండు విధాలుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రెండు సర్వీసెస్ గురించి మనకి స్టేట్లో ఏ విధంగా ఉంటుంది, కేంద్రంలో ఏ విధంగా ఉంటుంది, మిగతా సర్వీసెస్ అనే వాటి గురించి తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయి యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ గురించి అంటే 315 నుంచి మనకి 323 వరకు. అదే అఖిల భారత సర్వీసెస్ వచ్చేసరికి మనకి 308 నుంచి 314 వరకు అఖిల భారత సర్వీసెస్ తెలియజేస్తే, మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ గురించి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి? 315 నుంచి 323 వరకు తెలియజేయడం జరుగుతుంది.
యూపీఎస్, యూపీఎస్సి, ఎస్పీఎస్సి, జేఎస్పీఎస్సి. అంటే యూపీఎస్ అంటే మనకి యూనియన్ అంటే సెంట్రల్కి సంబంధించి, ఎస్పీఎస్ అంటే స్టేట్కి సంబంధించి, ఇది జిల్లాకి సంబంధించి అనమాట. అపాయింట్మెంట్, యూపీఎస్ రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేస్తారు, ఇక్కడ గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తారు. ఆ జేఎస్పీఎస్సిలో మనకి రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేస్తారు. రెన్యువల్, రాష్ట్రపతి 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 మనకి ఇక్కడే యూపీఎస్సీలో కూడా రాష్ట్రపతి, ఎస్పీఎస్సీలో కూడా రాష్ట్రపతి, జేపీఎస్సీలో కూడా రాష్ట్రపతి అన్నమాట. అయితే శాలరీస్ ఎలా ఉంటాయి? ఎస్సీ అంటే సుప్రీంకోర్టు జడ్జి ఉంటుండు కదా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్న శాలరీ ఉంటుందన్నమాట యూపీఎస్సీ చైర్మన్కి. అదేవిధంగా ఎస్పీఎస్సీ చైర్మన్కి వచ్చేసరికి మనకి హైకోర్టు న్యాయమూర్తికి ఉన్నంత శాలరీ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా మనకి హైకోర్టు న్యాయమూర్తి జడ్జికి ఉన్నంత శాలరీనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ టెన్యూర్ అంటే పదవీ కాలం, పదవీ కాలం వచ్చేసరికి మనకి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వరకు అనమాట. ఏది ముందు వస్తే అది. ఇక్కడ ఎస్పీఎస్సి వచ్చేసరికి మనకి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసరికి మనకి 6 సంవత్సరాలు 62 సంవత్సరాలు, ఏది ముందు వస్తే అదనమాట. హైకోర్టు న్యాయమూర్తి కూడా అంతే, హైకోర్టు న్యాయమూర్తికి కూడా ఇట్లా 6 సంవత్సరాలు అట్లా ఏముండదు. అతని పదవీ విరమణ వయసు వచ్చేసరికి 62 సంవత్సరాలు. అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వచ్చేసరికి, సుప్రీంకోర్టు జడ్జి వచ్చేసరికి మనకి 65 సంవత్సరాలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు జిల్లా సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసరికి మనకి 6 సంవత్సరాలు 62 ఏళ్ళు అన్నమాట. నెక్స్ట్ గవర్నర్ చేత నియమించబడిన రాష్ట్రపతి చేత తొలగించబడేవారు ఎవరెవరు ఉంటారు? ఎస్పీఎస్సి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ ఎస్హెచ్ఆర్సి అంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ ముగ్గురిని మనకి స్టేట్కి సంబంధించి గవర్నర్ చేత నియమింపబడతారు, రాష్ట్రపతి చేత తొలగించడం జరుగుతుంది. ఇది ఒకసారి చూడాలి. స్టేట్ పబ్లిక్ కమిషన్ ప్రజెంట్ ఎవరు ఉన్నారో మనము ఇక్కడ ఏమంటాం, ఈ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషనర్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ వెంకటేశ్వర ఉన్నారండి. మనకి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేసరికి జస్టిస్ గుండా చంద్రయ్య గారు ఉన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి మనకి పార్థసారథి ఉండడం జరిగింది. అయితే 15వ సవరణ 1963, 15వ రాజ్యాంగ సవరణ 1963 హైకోర్టు న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయసు వచ్చేసరికి మనకి 60 నుండి 62కి పెంచారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హైకోర్టు న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సు ఏ సంవత్సరం ఏ అమెండ్మెంట్ ప్రకారం పెంచడం జరిగింది అని అంటే మనకి 1963 15వ అమెండ్మెంట్ ప్రకారం పెంచడం జరిగింది. నెక్స్ట్ మనకి 41వ సవరణ 1976, 41వ సవరణ 1976. ఈ 1976లోనే 42వ సవరణ కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. 41వ సవరణ 1976 స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ చైర్మన్ సభ్యుల పదవీ విరమణ వయసు 60 నుండి 62కి పెంపు జరిగిందనమాట. ఈ స్టేట్ సర్వీస్ చైర్మన్ సభ్యుల పదవీ విరమణ వయసు కూడా మనకి 60 నుంచి 62కి ఎప్పుడు పెంచారు? 41వ సవరణ ప్రకారం 1976లో పెంచడం జరిగింది. అదే హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు వచ్చేసరికి మనకి 15వ సవరణ ద్వారా 1963లో. అదే స్టేట్ సర్వీసెస్ కమిషనర్ వాళ్ళకైతే మనకి 41వ సవరణ 1976. మనం నెక్స్ట్ 14వ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఇంతసేపు మనము 14వ పార్ట్ గురించి కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి తెలుసుకున్నాం. 14వ పార్ట్లో ఇందులో మనకి ట్రిబ్యునల్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్స్ వచ్చేసరికి మనకి 323A నుంచి 323B తెలియజేయడం జరుగుతుంది.
ఈ ట్రిబ్యునల్స్ గురించి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి? 323A, 323B. నెక్స్ట్ మనకి ఈ 14A భాగాన్ని 42వ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ 14A భాగాన్ని ఏ సవరణ ద్వారా చేర్చారంట? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చడం జరిగింది. ఈ 42వ రాజ్యాంగ సవరణని మినీ రాజ్యాంగ సవరణ అని అనడం జరుగుతుంది. మినీ రాజ్యాంగ సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఈ సవరణ చట్టం చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి 15వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? 15వ భాగం వచ్చేసరికి ఎన్నికల సంఘం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల సంఘంలో ఉన్న ఆర్టికల్స్ 324 నుండి 329 వరకే చెప్పడం జరుగుతుంది. 324 నుండి 329. ఎన్నికల సంఘం స్థాపన ఎప్పుడు జరిగింది అంటే మనకి 1950 జనవరి 25న ఎన్నికల సంఘ స్థాపన జరిగింది. నెక్స్ట్ జనవరి 25ని మనము జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎప్పటి నుంచి జనవరి 25ని జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే 2011వ సంవత్సరం నుండి జాతీయ ఓటర్ దినోత్సవంగా జనవరి 25ని జరుపుకుంటున్నాం. 324 ఎన్నికల సంఘాన్ని గురించి తెలియజేస్తుంది. 326 వచ్చేసరికి మనకి వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. మనకి 61వ సవరణ 1988లో చేశారు. 61వ సవరణ ఎప్పుడు చేశారు? 1988లో. ఎవరి? రాజీవ్ గాంధీ టైం పీరియడ్లో చేయడం జరిగింది. చట్టం చేశారు. అయితే ఈ చట్టంలో ఏం చెప్పారు అనంటే ఓటింగ్ వయసు 21 సంవత్సరం నుండి 18కి తగ్గించాలి. అప్పుడు మనకి ముందు వరకు ఈ 1988 వరకు మనకి 21 సంవత్సరాలు ఓటింగ్ వయసు ఉండే. అయితే 1988లో చేసిన చట్టం ప్రకారం 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 21 నుండి 18 సంవత్సరాలకి ఓటింగ్ వయసు అనేది తగ్గించడం జరిగింది. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసరికి మనకి సుకుమార్ సేన్గా ఉన్నారు. ప్రస్తుతం వచ్చేసరికి మనకి సుఖ్బీర్ నంద్. ఇతను 5th మార్చ్ వరకే ఉంటారు. ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఉన్నారు? అయితే ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి మనకి సుకుమార్ సేన్ అనమాట. మనకి 2024 వరకు ఇతను సుకుమార్ బీర్ సంధు ఇతను 5th మార్చ్ 2024 వరకే ఉండే. ఆ తర్వాత మనకి ప్రస్తుతం వచ్చేసరికి 27th కమిషనర్ అనమాట. ఇతను ఎలక్షన్ కమిషనర్. ఇతను శ్రీ గణేష్ కుమార్ 19th ఫిబ్రవరి 2025లో అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. ఇతనితో పాటు వివేక్ జోషి కూడా అయ్యారనమాట. నెక్స్ట్ మనకి 16వ భాగం గురించి ఏం తెలియజేస్తుందంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి 16వ భాగం తెలియజేస్తుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏ ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి? 330 నుంచి 342. 330 నుంచి 342 మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మరో 10 సంవత్సరాలు పొడిగించిన రాజ్యాంగ సవరణ చట్టం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లోని మరో 10 సంవత్సరాలు పొడిగించిన రాజ్యాంగ సవరణ చట్టాలు 7 ఉన్నాయన్నమాట. అయితే మనకి 8వ సవరణ ద్వారా 1960లో 8వ సవరణ జరిగింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 10 సంవత్సరాలు పొడిగించారంటే 1960 నుంచి 70 వరకు. 23వ రాజ్యాంగ సవరణ ద్వారా 70 నుంచి 80కి. 45వ రాజ్యాంగ సవరణ ద్వారా 80 నుంచి 90కి. 62వ రాజ్యాంగ సవరణ ద్వారా 90 నుంచి 2000. 79 ద్వారానేమో 2000 నుంచి 2010. 95 ద్వారా 2010 నుంచి 20. ఇప్పుడు 104 రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 2020 నుంచి 2030 వరకు ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని 10 సంవత్సరాలు పొడిగింపు జరిగింది. మనకి నెక్స్ట్ మనకి 17 వచ్చేసరికి మనకి అధికార భాషల గురించి తెలియజేస్తుంది. 17వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? అధికార భాషల గురించి తెలియజేస్తుంది. ఇది 343 నుంచి 351 వరకు. అధికార భాషలు 343 నుంచి 351 వరకు తెలియజేయడం జరుగుతుంది.
ఒకటవ అధ్యాయం కేంద్ర అధికార భాష, రెండవ అధ్యాయం వచ్చేసరికి ప్రాంతీయ భాషల గురించి, ఫస్ట్ కేంద్రం తర్వాత ప్రాంతం. మూడవ అధ్యాయం వచ్చేసరికి సుప్రీంకోర్టు హైకోర్టుల్లో వాడే భాషల గురించి తెలియజేస్తుంది. నాలుగవ అధ్యాయం ప్రత్యేక ఆదేశాల గురించి తెలియజేయడం జరుగుతుంది. 343 కేంద్ర అధికార భాష, 345 రాష్ట్ర అధికార భాష. 343 ఏమో కేంద్ర అధికార భాష గురించి, 345 వచ్చేసరికి మనకి రాష్ట్ర అధికార భాష గురించి, 350A వచ్చేసరికి అల్పసంఖ్యాక వర్గానికి మాతృభాషలో విద్యా బోధన దాని గురించి, 350B వచ్చేసరికి అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక అధికార భాష గురించి రాష్ట్రపతి నియమిస్తారు అధికారిగా. అంటే ఈ 350B ఏం చెప్తుంది? అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక అధికారిగా రాష్ట్రపతి నియమిస్తాడు. మనకి ఇప్పుడు ఫస్ట్ అధ్యాయం ఏం తెలియజేస్తుంది? కేంద్ర అధికార భాష గురించి. కేంద్ర అధికార భాష గురించి 343, 344 ఆర్టికల్స్ తెలియజేస్తే, మనకి ప్రాంతీయ భాషల గురించి 345 నుంచి 347 వరకు, అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టుల్లో వాడే భాషల గురించి మనకి 348 నుంచి 49 తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రత్యేక ఆదేశాల గురించి మనకి 350-51 తెలియజేయడం జరుగుతుంది. మనకి మాతృభాష గురించి, అల్పసంఖ్యాక వర్గానికి సంబంధించిన మాతృభాష గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి అంటే మనకి 350Aగా చెప్పుకోవచ్చు. అయితే 6 మతాలని మైనారిటీ మతాలుగా చెప్పడం జరిగింది. ఒకటి బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, పార్షియన్స్, తర్వాత జురాయిస్టులు, ముస్లింలని, ఈ 6 మతాలని మనకి మైనారిటీ మతాలుగా తెలియజేయడం జరిగింది. మైనారిటీ వర్గాల కిందకి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి 18వ భాగం ఏం తెలియజేస్తుంది? అత్యవసర పరిస్థితి నిబంధనల గురించి తెలియజేస్తుంది. అత్యవసర పరిస్థితి యొక్క ఆర్టికల్స్ ఏంటి అంటే 352 నుంచి మనకి 360, 352 నుంచి 360. ఈ భావన భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి గ్రహించాం. మనం ఎక్కడి నుంచి తీసుకున్నామో ఇది అత్యవసర పరిస్థితి అనేది అని అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులు రద్దు గురించి మనము ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నాం? వైమర్ అంటే జర్మనీ రాజ్యాంగం గురించి. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కుల రద్దు గురించి మనము జర్మనీ రాజ్యాంగం గురించి తీసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం అత్యవసర పరిస్థితి 3 రకాలుగా విధించవచ్చు. అత్యవసర పరిస్థితి ఎన్ని రకాలుగా విధించవచ్చు? 3 రకాలుగా. దేని ప్రకారం? మన భారత రాజ్యాంగం ప్రకారం. నేషనల్ ఎమర్జెన్సీ 352 తెలియజేస్తే మనకి ప్రెసిడెంట్ రూల్ గురించి, రాష్ట్రపతి పాలన గురించి మనకి 356 తెలియజేస్తుంది. నేషనల్ ఎమర్జెన్సీ 352 ఇప్పటి వరకు ఎన్ని టైమ్స్ విధించారు? 3 టైమ్స్ విధించడం జరిగింది నేషనల్ ఎమర్జెన్సీని. ఎఫెక్ట్ ఆన్ నేషనల్ ఎమర్జెన్సీ 353. ప్రెసిడెంట్ రూల్ వచ్చేసరికి మనకి రాష్ట్రపతి పాలన 356. అయితే ఇది 120 టైమ్స్ విధించడం జరిగింది. 129 సార్లు విధించారు, తెలంగాణ తప్ప. తర్వాత మనకి ఫైనాన్షియల్లో వచ్చేసరికి ఆర్థిక అత్యవసర పరిస్థితి మనకి 360 గురించి 60 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇది ఇప్పటి వరకు కూడా విధించలేదు. 19th పార్ట్ ఏం తెలియజేస్తుంది? మనకి ఇతర అంశాల గురించి తెలియజేస్తుంది. 19వ భాగం ఇతర అంశాల గురించి తెలియజేస్తుంది. 361 నుంచి 367 ఆర్టికల్స్ తెలియజేస్తాయి. 361 నుంచి 67. మనకి 20వ భాగం వచ్చేసరికి రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది. 20వ భాగం ఏ దాని గురించి తెలియజేస్తుంది అంటే రాజ్యాంగం యొక్క సవరణ గురించి తెలియజేస్తుంది. 368వ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. తర్వాత 21వ భాగం వచ్చేసరికి కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేస్తుంది. 21వ భాగం ఏం తెలియజేస్తుంది? కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక నిబంధనలు తెలియజేస్తుంది. 369 నుంచి 392 వరకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. 371 మహారాష్ట్ర, గుజరాత్ 7 సవరణ ప్రకారం 1956లో మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోవడం జరిగింది. 371A నాగాలాండ్ 13వ రాష్ట్రంగా ఏర్పడింది 1962లో. 371B అస్సాం రాష్ట్రం 22వ రాష్ట్రంగా మనకి 1969లో ఏర్పడింది. 22వ సవరణ ద్వారా. 371C మణిపూర్ 27వ సవరణ ద్వారా 1931లో ఏర్పాటు. మనకి 371 6 సూత్రాలు ట్రిబ్యునల్స్ ఆంధ్రప్రదేశ్,
ఇవన్నీ సవరణల ఆర్టికల్స్, ఇవి ఆర్టికల్స్ అనమాట. 371 డి ఏం తెలియచేస్తుంది అంటే 6 సూత్రాల గురించి, ట్రిబ్యునల్స్ గురించి తెలియచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అయితే 371 ఈ వచ్చేసరికి కేంద్ర విశ్వవిద్యాలయాల గురించి కూడా తెలియచేస్తుంది. ఇది 32వ అమెండ్మెంట్ 1978 ప్రకారం దీన్ని చేర్చడం జరిగిందనమాట. 371 ఎఫ్ సిక్కిం రాష్ట్రం గురించి తెలియజేస్తుంది. ఇది 36వ సవరణ 1975లో. ఇది పూర్తి హోదా కల్పించింది సిక్కింకి. 35వ సవరణ ప్రకారం సహరాష్ట్ర హోదా కల్పించింది 1974లో. 75లో పూర్తి హోదా. కోడ్ మీ అరుగు, మనము ఇంతమందికి మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఫ్రెండ్స్, అందులో ఉంటుంది చూడండి ఒకసారి. 371 జీ వచ్చేసరికి మిజోరాం. 53వ సవరణ 1986లో. 371 హెచ్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ గురించి. 55వ సవరణ 1986లో జరిగింది. ఇది 371 హెచ్లో సవరణ చేసి చేర్చడం జరిగింది. 371 ఆర్టికల్ ఐ ప్రకారం గోవాని 57వ సవరణ ప్రకారం 1957లో చేర్చడం జరిగింది. 371 జే కర్ణాటక 98వ సవరణ ప్రకారం 2012లో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 22వ పార్ట్ ఏం తెలియజేస్తుంది, భారత రాజ్యాంగ అమలు గురించి తెలియజేస్తుంది. 22వ భాగం వచ్చేసరికి మనకి భారత రాజ్యాంగ అమలు గురించి తెలియజేస్తుంది. 393 నుంచి 395 వరకు ఈ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. 393 నుంచి 395 వరకు అంటే 2 ఆర్టికల్స్ అనమాట తెలియజేయడం జరుగుతుంది. ఇంతటితోనే మనకి పార్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనము నెక్స్ట్ వీడియోలో మనం షెడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. షెడ్యూల్స్ కిందకి ఏమేమి వస్తాయి, ఎన్ని ఉన్నాయి షెడ్యూల్స్, అందులో విషయాలు ఏమేమి ఉన్నాయి అనేది మనము నెక్స్ట్ పార్ట్లో తెలియజేసుకుందాము. ఇంతటితో మనకి భాగాలన్నీ 22 భాగాలు కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియో పార్ట్ 1 ఉంది, ఇది పార్ట్ 2 అనమాట. కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు అర్థమైపోతుంది. మనం ఈజీ ట్రిక్స్తో చెప్పుకున్నాము. ఇది ఈ 2 అవర్స్ 1.5 అవర్ ఇది చూసారంటే మనకు కంప్లీట్గా పార్ట్స్ పైన ఒక మంచి అవగాహన వస్తుంది. పాలిటీ పైన కూడా మనకు ఉన్న ఆర్టికల్స్ అన్నిటిపైన మంచి అవగాహన వస్తుంది. మనం ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవగాహన కూడా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.